మోషేతోని మరొక కథ. ఎడారిలో నీళ్లు. ఇజ్రాయేలు ప్రజలంతా సీను ఎడారి విడిచి వెళ్ళారు. ప్రభువు ఆజ్ఞ మేరకు వారు ఒక స్థలం నుంచి మరో స్థలానికి వెళ్ళారు. వారు రెఫీదీమే అనే స్థలంలో మకాం వేసినప్పుడు అక్కడ తాగటానికి నీళ్ళు, మాకు త్రాగటానికి నీళ్ళేవు అని ప్రజలు మోషేతో వాదించారు. అప్పుడు మోషే, మీరెందుకు గొణుగుతున్నారు? ఎందుకు మీరు ప్రభువు శక్తిని అనుమానిస్తున్నారు అని ప్రజలతో అన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు దాహం అవుతుంది, అందుకని వారు ఇంకా గొణుగుతూనే ఉన్నారు. మమ్మల్ని ఈజిప్టు నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? మా పిల్లలు, మా పశువులు దాహంతో చస్తున్నాం అని మోషేతో అన్నారు. అప్పుడు మోషే, ఈ ప్రజల విషయంలో నేనేం చేయాలి? వీరు నన్ను రాళ్లతో కొట్టేలా ఉన్నారు అని ప్రభువుతో అన్నాడు. ప్రభువు మోషేతో, కొంతమంది నాయకులను తీసుకొని ప్రజల కంటే ముందుగా నడిచి వెళ్ళు. నైలు నది కొట్టిన కర్రని నీతో తీసుకొని వెళ్ళు. సీనాయి కొండ దగ్గర ఒక బండ మీద నేను నిలబడి ఉంటాను. ఆ బండను కర్రతో కొట్టు. ప్రజలు తాగటానికి ఆ బండలో నుండి నీళ్లు వస్తాయి అని చెప్పాడు. నాయకుల సమక్షంలో మోషే అలానే చేశాడు. నీళ్లు బయటికి వచ్చాయి. ప్రజలు సంతృప్తిగా తాగారు.